ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని, ప్రతి పంచాయతీలలో శ్మశాన వాటికలు కేటాయించాలని, అసెంబ్లీ స్థానాల్లో సీట్లు కేటాయించాలని వంటి పలు డిమాండ్లతో మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ గర్జన నెల్లూరులో భారీ స్థాయిలో నిర్వహించారు. నెల్లూరు కొండేపాలెం గేట్ సర్కిల్లో మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగ, పల్లాల సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పరిసపోగు శ్రీనివాసులు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నా పేరు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు గడ్డ మీద పల్లాల శ్రీనివాసరావు, పల్లాల సునీత గారి ఆధ్వర్యంలో మాదిగల గొంతు వినిపించేలాగా, మాదిగల ఆకాంక్ష, మాదిగల డిమాండ్లు ప్రభుత్వాలకి, పాలక పక్షాలకి వినిపించే విధంగా మా కోరికలు, మా ఆశయాలు, మా లక్ష్యాలు నెల్లూరు కేంద్రంగా మా జాతికి, ప్రభుత్వాలకి విన్నవించుకునే విధంగా ఈరోజు నెల్లూరు నడిగడ్డ మీద మాదిగల రాజకీయ గర్జన పేరు మీద ఈ సభ పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, సారాంశం, రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో మాదిగ కులాలకు మాకు ప్రాధాన్యత కల్పించాలి, మా వర్గాలను కూడా గుర్తించాలనే ఆకాంక్షతో మాదిగ సామాజిక వర్గం నుంచి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, 3 దశాబ్దాలుగా మాదిగల ఆకాంక్ష షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వేళ వచ్చేసరికి మాదిగల్ని మభ్యపెట్టే విధంగా, మాదిగల్ని మోసం చేసే విధంగా వాళ్ళు వర్గీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని ఎలక్షన్లో మా ఓట్లనే వాడుతున్నారు తప్ప కానీ వర్గీకరణ విషయం మీద మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీని, బీజేపీని, మోడీ గారిని నెల్లూరు వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వర్గీకరణ విషయంలో మీరు సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని వర్గీకరణ జరగకుండా మీరు చూస్తూ ఉన్నారు. పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెడితే ఆ బిల్లు పెట్టే బలం పార్లమెంట్లో మీకుంది. సుప్రీంకోర్టులో ఉన్న అంశాలను కూడా మీరు గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేశారు. మీకు ఉదాహరణ చెబుతాను. అగ్రకులాల్లో ఉండబడే పేదలకు 10% రిజర్వేషన్ మీరు పార్లమెంట్లో చట్టం చేశారు. అప్పటి వరకు 50% ఉన్న రిజర్వేషన్ని 50 నుంచి 60% మించారు. సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఉంది, రాజ్యాంగం చెబుతా ఉంది ఏమని, 50% రిజర్వేషన్ మించకూడదని చెప్పేసి. 1992లో ఇందిరా సాహితీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, బీసీ కులాలకు ఉన్న మాకు 27% మాకు సరిపోదు, మాకు 50% పెంచమన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 50% మించి ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి రిజర్వేషన్ శాతం మించకూడదని చెప్పేసి 50% మించి ఉండకూడదు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఉండగా కూడా మోడీ గారు ఆ తీర్పుని లెక్క చేయకుండా పార్లమెంట్లో అగ్రకులాలకి 10% రిజర్వేషన్ కల్పించి 50% 60% చేశారు. మరి మాదిగలు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటారు. వెళ్ళారు, అనేక కుటుంబాలు రోడ్డు పడ్డాం. ఈరోజు కూడా మేము రోడ్డు మీద వర్గీకరణ కోసం మేము మీటింగ్ పెట్టుకున్నాం. అంటే మాదిగల్ని వర్గీకరణ పేరు మీద ఇంకా జాప్యం చేయడం కోసం సుప్రీంకోర్టు వంక పెట్టుకొని బీజేపీ మమ్మల్ని మోసం చేస్తాం. ఆ మోసాన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా ఎండగడతాము, దాన్ని బయటేస్తాం. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం మాకు మంచి చేస్తే చెప్పుకోవాల్సిందే, చెడు చేస్తే చెప్పుకోవాల్సిందే. వెలువేయబడ్డ వాడల్లో ఉండే మా కులాలకి మాకు విద్యను దూరం చేశారు, గతంలో మాకు గుడిని దూరం చేశారు, బడిని దూరం చేశారు. అటువంటి పరిస్థితుల్లో మేము చదువుకుంటేనే పాత రోజుల్లో, గతంలో శతాబ్దాల క్రితం మా నాలుగులు తగ్గేసేవాడు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్యాశాఖను మా మాదిగ చేతుల్లో పెట్టారు. మమ్మల్ని ఓచకోత కోసి కారంచేడులో, చుండూరులో మమ్మల్ని బస్తాల్లో కట్టి తుంగభద్ర నదిలో పడేస్తే మాకు దిక్కుమొక్కు లేదు. చట్టం మా చేతిలో ఉండేది కాదు. మా మీదే కేసులు పెట్టే పరిస్థితిలో హోంశాఖ మా మాల సోదరి సుచరిత చేతిలో ఫస్ట్లో పెట్టారు. అంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు ఆ అవకాశం మాకు కల్పించారు. రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే హోంశాఖ మా చేతిలో పెట్టాడు, విద్యాశాఖ మా చేతిలో పెట్టాడు. మా బిడ్డలు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. మా మీద దాడులు పెడితే మా హోంశాఖ మంత్రిగా ఉన్న మా ద్వారా చెప్పుకునే అవకాశం మాకు వచ్చింది. అంతేకాదు ఈరోజు ఆ రోజు జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించాడు, జ్యోతిరావు పూలే ద్వారా సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి ఏదైతే మా బిడ్డలకు విద్య ఆ రోజు నేర్పించారు, అంబేద్కర్ ఏదైతే మా బిడ్డలకు విద్యను కోరుకున్నాడో, ఒక నాణ్యమైన విద్య సాంకేతిక విద్య కావాలని కోరుతున్నారో దానికి ప్రేరణగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కార్పొరేట్ విద్యకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని పెట్టారు. కార్పొరేట్ స్కూల్స్ లాగా ఈరోజు తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ వైఖరి మా పక్షాల వైపున అనుకూలంగా ఉంది కాబట్టి మా వర్గాలకి మా బిడ్డలకి కార్పొరేట్ స్థాయిలో విద్య అందించే క్రమంలో ఖచ్చితంగా మంచి చేస్తే ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఆదరిస్తాం, చెడు చేస్తే వ్యతిరేకిస్తాం. బతికినంతకాలం వీడు అస్పృశ్యుడు అంటరాను అని చెప్పేసి మా మీద ముద్రేస్తూ మరణంలో కూడా మమ్మల్ని అంటరాంతరం వెంటాడుతాం. ఎట్లా వెంటాడుతుంది? మేము చనిపోతే మా గ్రామంలో ప్రత్యేకంగా శ్మశాన వాటికి లేవు. మాకు మాదిగపల్లెకి కానీ మాలపల్లెకి కానీ లేకపోతే మా వర్గాలకి శ్మశానాలు ఉండే కాదు. రోడ్డు పక్కన ఊరు పక్కన జంతు కళేబరాలు చనిపోతే ఏ విధంగా పడేస్తారో రోడ్ల పక్కన మా శవాలను పూడ్చిపెడతాం, కాలువల పక్కన హైవే పక్కన పూడ్చిపెడతాం. దానికి దిక్కు మాకు ఉండేది కాదు. కానీ మరణంలో కూడా మమ్మల్ని అంటరాంతరం వెంటాడుతాం. ఈ క్రమంలో మరి ఈ పరిస్థితి మా కులానికేనంటే ఊరి మధ్యలో ఉండబడే కులాలకు ఉందా లేదంటే వాళ్ళకి లేదు. వాళ్ళు బతికినంత ఆధిపత్య కులాలుగానే కొనసాగారు. మరణంలో కూడా వాళ్ళు ఆధిపత్యంగానే చెలాయిస్తున్నారు. మాకు ఆత్మగౌరవం ఉండే విధంగా మాకు శ్మశానాలకు మాకు జాగా కల్పించమని కనీసం 1 ఎకరం స్థలం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని దాదాపు 4 ఏళ్లుగా రిప్రజెంటేషన్ ద్వారా, వింతపత్రాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి మంత్రులను కలిసి వైవి సుబ్బారెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సెంట్రల్ ఆఫీస్ లేళ్లపరెడ్డి గారిని విజ్ఞాపన చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఆత్మగౌరవం తలెత్తుకునే విధంగా ఏదైతే విలువేయబడ్డ వాడల్లో వాళ్ళు మరణంలో కూడా వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ ఆత్మగౌరవం లేకుండా బాధపడదని చెప్పేసి ఏదైతే వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ వచ్చిందో ఆ రిప్రజెంటేషన్ను గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ప్రతి దళిత గ్రామానికి, అది మాలపల్లె మాదిగపల్లె అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎకరం శ్మశాన స్థానాన్ని కేటాయించడాన్ని నవేంద్ర ఎంఆర్పిఎస్ గాను మన ఎంఆర్పిఎస్గా మేము నెల్లూరు వేదికగా మేము స్వాగతిస్తాం. శ్రీనివాసులు మాదిగ మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో కొనాపాలెం గేట్ దగ్గర మాదిగల రాజకీయ గర్జన బహిరంగ సభ నిర్వహించాము. ముఖ్య అతిథిగా మన అన్నగారు గౌరవనీయులైన పరుసుపోగు శ్రీనివాసరావు అన్నగారిని నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా మన నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం గారు అన్నగారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మన సేనన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మాజీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మన కొండ వెంకటేశ్వర గారిని ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆయన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాదిగలకి జరుగుతున్న విషయాలలో మాకు 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలు కరపత్రం ద్వారా నెల్లూరు జిల్లాలో ఈరోజు రిలీజ్ చేశాము. అదేవిధంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 8 ఎస్సీ వర్గీకరణ గురించి పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించాలని, ఇంకోటి అన్నగారు ఇప్పుడే చెప్పారు శ్మశాన వాటికల గురించి, చనిపోతే మాకు అసలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు శ్మశాన వాటికలు కావాలని పోరాటం చేసి అది సాధించడం జరిగింది. అదేవిధంగా నామినేట్ పదవుల్లో నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవరు కూడా మాదిగలకి ఇంతవరకు కేటాయించలేదు. నామినేట్ పదవులు కేటాయించాలని చెప్పి ఉద్దేశంతో ఈ సభ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కార్పొరేట్ స్థానాల్లో స్థానిక సంస్థల స్థానాల్లో మాకు కూడా మాదిగలకి సమాన వాటా కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ ముఖ్య 8 ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి మాదిగలందరూ కూడా వేలాది మంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్క చెల్లెలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ 8 అంశాలు అయితే మాకు చేస్తారని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి మాదిగలకి న్యాయం చేస్తారని చెప్తారో వాళ్ళకే మేము కట్టుబడి ఉండి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.